ఎక్సర్సైజ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. యాజ్ ఐ సెడ్, గుడ్ లైఫ్ స్టైల్, ఎక్సర్సైజ్, డైట్, స్లీప్ 3 కూడా మనకి లంగ్స్‌కి ఇమ్యూనిటీ అనేది ఇస్తుందనమాట. అంతేకాకుండా మాకు రకరకాల పేషెంట్స్ వస్తారు కదా! లంగ్ ఫైబ్రోసిస్ పేషెంట్స్, సీఓపీడీ పేషెంట్స్, ఆస్మా పేషెంట్స్. ఎవరికైతే అంటే మీ ఎక్సర్సైజ్ ఇంపార్టెన్స్ ఎంత ఇంపార్టెంట్ అనేది తెలియడానికి చెప్తున్నాను. ఎవరికైతే రొటీన్ యాక్టివిటీస్‌లో కూడా ఎవరికైతే ఆయాసం వస్తుందో వాళ్ళకి మేము పల్మనరీ రీహాబిలిటేషన్ అని ఒకటి చెప్తాం అనమాట ప్రోగ్రామ్. ఇందులో బ్రీదింగ్ ఎక్సర్సైజెస్, అప్పర్ లింబ్ ఎక్సర్సైజెస్, లోవర్ లింబ్ ఎక్సర్సైజెస్, మజిల్ ట్రైనింగ్, కార్డియో ఇవన్నీ చేసుకుంటే ఎంత సివియర్ లంగ్ డిసీజ్ ఉన్న వాళ్ళకు కూడా కొంతవరకు ఆయాసం తగ్గడం అనేది జరుగుతూ ఉంటుంది. సో ప్రాణాయామం, అలాగే కొన్ని రకాల లంగ్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి బ్రీదింగ్ ఎక్సర్సైజెస్, డయాఫ్రమాటిక్ బ్రీదింగ్ అని, పర్స్ లిప్డ్ బ్రీదింగ్ అని, ఈ పేషెంట్‌లకి ఏమవుతుందంటే గాలి వెళ్తుంది కానీ ఫ్రీగా బయటికి రాదు. గాలి తీసుకెళ్ళే ద్వారాలు క్లోజ్ అయిపోయి. సో ఈ ఎక్సర్సైజెస్ వల్ల బ్రీతింగ్ అవుట్ టైం ఎక్కువ ఉండి చెడు గాలిని బయటికి వదలడానికి వీలవుతుంది.